జరుగుతున్నాయి. ఏ ఊర్లో చూసినా సర్పంచ్ వార్డు అభ్యర్థులు తమ హామీలను బాండ్ పేపర్పై రాసిస్తున్నారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని తాడూరు సర్పంచ్ అభ్యర్థి జోడిగ నరసింహులు ఓ బాండ్ పేపర్ రాసి విడుదల చేశారు. తనను సర్పంచ్గా ఎన్నుకుంటే తనతో పాటు తన కుటుంబ సభ్యులు అక్రమ ఆస్తులు ఎంత సంపాదించినా వాటిని గ్రామ పంచాయతీ జప్తు చేసి ప్రజలకు పంచవచ్చని బాండ్ పేపర్లో పేర్కొన్నారు. ఈ బాండ్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కాగా గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థలే కాకుండా నేను గతంలోనైనా ఇప్పుడైనా నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి నా ఇండివిజువల్గా నేనే సహకారం అందించుకుంటూ ప్రతి ఒక్కరికి రూపాయి లబ్ధి పొందకుండా నా సొంత పైసలతోనే 500 కానీ 1000 కానీ ఖర్చు పెట్టి వాళ్ళకు నా ఎంబడేసుకొని పోయి కలెక్టర్ లెవెల్ అయినా పింఛన్లు కానీ ఏదైనా చేయించుకొచ్చిన వరకు ఇప్పుడు సుతా అంతే. ఇంటింటికి ఇప్పుడు అర్హులందరికీ 57 సంవత్సరాలు నిండిన అర్హులందరికీ పింఛను పెట్టించే బాధ్యత అధికారంలో పార్టీ ఉంది కాబట్టి ఆ బాధ్యతతో నేనే తీసుకుంటా. ఎన్ని ఇండ్లు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తాము. ఇంకా అభివృద్ధి పనులు మొన్న 20 లక్షల వర్క్ చేసినాం సీసీ రోడ్లు, ఇంకా 30 లక్షల వర్కులు ఉన్నాయి. 5 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నది ఎస్సీ లొకేషన్లో. ఇంకో 20-30 లక్షల వరకు ఎస్టిమేట్ పంపినాం. ఈ 2 నెలల్లో 3 నెలల సమయంలో ఆ 30 లక్షలైన బదార్కు సీసీ రోడ్లు చేస్తాము. అధికారికంగా డాంబర్ రోడ్డు 6 కోట్ల చిల్లరకు డాంబర్ రోడ్డు శాంక్షన్ అయింది కౌడాపల్లి దాకా. బ్రిడ్జికి 7,60,00,000 ఎస్టిమేట్ వేయించి సీతక్క దగ్గరికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి, ఎంపీ దగ్గరికి పోయి వాళ్ళ ఎండార్స్మెంట్ చేయించుకొని లెటర్ తీసుకుపోయి సీతక్కకి ఇస్తే